మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ వ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం. మన టెంపుల్ వ్లాగ్స్లో మీరు పల్లెల్లో, పట్టణాల్లో, కొండ ప్రాంతాలలో, అలాగే నదీ తీరాలలో ఉన్నటువంటి చారిత్రాత్మక దేవాలయాల గురించి తెలుసుకోవచ్చు. ఇంతకుముందు మన ఛానల్లో ఎన్నో చారిత్రాత్మక దేవాలయాల గురించి వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి వాటిని కూడా వీక్షించి ఇలాగే మన ఛానల్ని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన టెంపుల్ వ్లాగ్స్లో భాగంగా నేను మీకు చూపిస్తున్నటువంటి దేవస్థానం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పొన్నూరులో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారి దేవస్థానాన్ని, అలాగే శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానాన్ని. ఈ ఆలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామంలో ఉంటుంది. ఈ ఆలయం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అసలు ఇక్కడున్నటువంటి ఆలయాలు, అందులో ఉన్నటువంటి మూలమూర్తులను చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవు. ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. పొన్నూరు ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఆలయానికి తరలి వస్తారు. అలాగే ప్రతి మంగళవారం, శనివారం ఇక్కడ భక్తులు నిద్ర చేస్తారు. అసలు ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటా అని అనుకుంటున్నారా? అయితే వినండి. శ్రీ వీరాంజనేయ స్వామివారి యొక్క దేవాలయం గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారు ఏకశిలా విగ్రహంతో 24 అడుగుల ఎత్తు కలిగి ఉంటారు. స్వామివారు అత్యంత శక్తివంతుడు. నిష్ట నియమాలతో కోరిక కోరుకొని ప్రదక్షిణలు చేస్తే కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దర్శించవలసిన దేవాలయం ఇది. ఈ విధంగా వీడియోల ద్వారా కన్నా మనమే స్వయంగా స్వామివారిని దర్శించుకోవటం అనుభూతిని పొందవచ్చు. వీలైతే తప్పకుండా ఒకసారి ఈ ఆలయాన్ని అందరూ కూడా తప్పకుండా సందర్శించండి. ఇక ఇప్పుడు మనం దేవాలయాన్ని మొత్తం కూడా చూస్తూ ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. శ్రీ వీరాంజనేయ స్వామివారి కన్నా ముందే ఇక్కడ శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. సంకల్ప సిద్ధులైన శ్రీ జగన్నాథ స్వామివారు మహర్షులు తపమాచరించినటువంటి ఈ పొన్నూరులో శ్రీ వీరాంజనేయ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించదలచారు. వెంటనే శిల్పకథా ప్రవీణుడైన స్థపతి వారి చేత ఎడ్లపాడు కొండైన ఏకశిలా విగ్రహంగా అక్కడికి వెళ్ళి 24 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు, 3 అడుగుల మందంతో ముగ్ధ మనోహరమైన శ్రీ వీరాంజనేయ స్వామివారిగా మలచారు. ఈ ఏకశిలా విగ్రహాన్ని జగన్నాథ స్వామివారు బొంబాయి నుంచి తెప్పించిన ట్రాలీలపై ఉంచి వేలాది మంది భక్తులను తీసుకువచ్చి వందల జతల ఎడ్ల బండులకు కట్టి అనేక గ్రామాలలో జపదీక్ష కొనసాగించిన శిష్యకోటికి నిలువెత్తు కర్పూరాన్ని అఖండ జ్యోతిగా వెలిగించి అనేక మంది ప్రజలు జయ జయ ధ్వనాలతో మిన్నంటుతూ ఉండగా నృత్య సంకీర్తనలతో శ్రీస్వామివారి విగ్రహమును ఊరేగింపుగా తెచ్చి పొన్నూరులో గల శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారి ప్రాంగణంలో 1969 ఫిబ్రవరి 26వ తారీఖున స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది.
శ్రీ వీరాంజనేయ స్వామివారికి విశేషంగా ప్రతి మంగళవారం శనివారం పంచామృతాలతో అభిషేకం చేస్తారు. స్వామివారికి జరుగుతున్నటువంటి అభిషేకాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తారు. ఇక్కడ మనకి సైడ్స్లో కనపడుతున్నటువంటి మెట్ల ద్వారా పైకి ఎక్కి స్వామివారికి అభిషేకాన్ని చేస్తారు. స్వామివారికి అభిషేకం చేస్తున్న కార్యక్రమాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. శ్రీ వీరాంజనేయ స్వామివారి యొక్క దేవాలయం పక్కనే మనకి రాహుకేతువుల మండపం ఉంటుంది. ఇక్కడ రాహుకేతువులకు సంబంధించినటువంటి అన్ని రకాల పూజలను కూడా చేస్తారు. రాహుకేతువుల మండపం పక్కనే మనకి శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారి యొక్క ఆలయం ఉంటుంది. ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయాన్ని చూస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం గురించి తెలుసుకుందాం. దైవాజ్ఞులు, యోగనిష్టాగరిష్ఠులు, నిత్యసత్య పరాయణులు, నిరాడంబరులు, దివంగత విశ్రాంత యశోవిరాజితులైన బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథ స్వామి వారికి మహర్షులు సూక్ష్మ రూపంలో వచ్చి ఆ మహర్షులు తపమాచరించిన ఈ పొన్నూరులో ఆలయం నిర్మించమని ఆదేశించారు. అలా 1938వ సంవత్సరంలో శంకుస్థాపన జరిగింది. మూల విరాట్ విశ్వరూపము విగ్రహ రూపములో ఉన్న శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారిని గంధాభిషేక లింగాకారం 1961 3వ నెల 9వ తారీఖున ప్రతిష్ఠించడం జరిగింది. శ్రీ సద్గురు జగన్నాథ స్వామివారు అని చెప్పాను కదా, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఫోటోలో ఉన్నవారే మహాత్ములు బ్రహ్మశ్రీ శ్రీ సద్గురు జగన్నాథ స్వామివారు. స్వామివారి యొక్క ఆలయాన్ని నిర్మించడానికి ముఖ్య కారకులు. ఆలయంలోకి రాగానే మనకి అతిపెద్ద ఏకశిల నంది విగ్రహం కనపడుతుంది. ఇక ముందుగా మనకి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి మరొక విశిష్టత ఏంటంటే శ్రీ జగన్నాథ స్వామి వారు కాశీలో ఉన్నటువంటి గంగా నది నుండి 1108 శివలింగాలను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. కనుక ఈ దేవాలయానికి సహస్రలింగేశ్వర స్వామి ఆలయంగా పేరు వచ్చింది. ఈ ఆలయంలో మనకి చుట్టూరు ఎటు చూసినా కూడా చిన్న చిన్న లింగాకారాలు దర్శనమిస్తాయి. అలాగే ఈ ఆలయంలో మరెక్కడా లేని విధంగా పరమశివుని యొక్క పాదుకలు మనకి దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో ఉన్నటువంటి మరొక గొప్ప ప్రత్యేకత ఏంటంటే గర్భాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ శివలింగాకారానికి ప్రతిరోజు కూడా గంధాభిషేకం చేస్తారు. ఈ గంధాన్ని మహాశివరాత్రి పండుగ రోజున తీసి వచ్చినటువంటి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే గర్భాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ విగ్రహం శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారు. స్వామివారికి గంధాభిషేకం చేసి ఉంది, మీరు గమనించండి. స్వామివారి యొక్క గంధాన్ని తీసుకోవడానికి మహాప్రసాదంగా ఎంతో మంది భక్తులు ఆలయానికి వస్తారు. అలాగే ఈ ఆలయంలో నర్మదా నది నుండి తెచ్చి ప్రతిష్ఠించినటువంటి పంచలింగాలు కూడా మనకి దర్శనమిస్తాయి. అలాగే అమ్మవారు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తారు. పక్కనే నవగ్రహ మండపం కూడా ఉంటుంది. శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క తదనంతరం 1974వ సంవత్సరం నుండి స్వామివారి అనుంగ శిష్యురాలైన మాతృశ్రీ లక్ష్మీకాంతమ్మ అమ్మవారు పంచ అఖండ జ్యోతులను నిర్మించారు. అలాగే శ్రీ వీరాంజనేయ స్వామివారి యొక్క ఆలయానికి ఎదురుగా మండపాన్ని కూడా కట్టించారు. ఇక్కడ మీరు గమనించినట్టయితే హైట్గా స్టేర్స్ లాగా బిల్డింగ్స్ లాగా ఉన్నటువంటి ఇవే శాశ్వత అఖండ జ్యోతి మండపాలు. ఇక ఇప్పుడు మనం ఇక్కడున్నటువంటి ఉప ఆలయాలన్నింటిని కూడా దర్శించుకుందాం.
గరుత్మంత స్వామి వారి యొక్క విగ్రహం ఉన్నటువంటి ఉప ఆలయాన్ని దర్శించుకుందాం. స్వామివారి యొక్క ఆలయానికి బయట మనకి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. సద్గురు శ్రీ జగన్నాథ స్వామి వారు గుల్లపాలెం వద్ద గల ఒక రాతిని నిర్ణయించి 30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు, 4 అడుగుల మందంతో ఏకశిలా నిర్మితమైన శ్రీ మహావీర గరుత్మంత స్వామి వారి యొక్క విగ్రహాన్ని చేయించారు. 1969 ఫిబ్రవరి 26వ తారీఖున స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. శ్రీ వీరాంజనేయ స్వామివారి కన్నా గరుత్మంత స్వామివారే ఎత్తుగా ఉంటారు. ఇంత ఎత్తైనటువంటి గరుత్మంత స్వామివారిని నేను కూడా మొదటిసారిగా చూస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఈ పొన్నూరు గ్రామంలో ఇక్కడ మాత్రమే ఇంత ఎత్తైనటువంటి గరుత్మంతుని యొక్క విగ్రహం ఉంది అనుకుంటున్నాను. మరి ఇంకెక్కడైనా ఉంటే మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శ్రీ గరుత్మంత స్వామివారి యొక్క ఆలయం పక్కనే మనకి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయం ఉంటుంది. వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయం పక్కనే మనకి దశావతారాల ఆలయం ఉంటుంది. స్వామివారి యొక్క దశావతారాలన్నీ కూడా మనం ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు.
దశావతారాల యొక్క ఆలయం పక్కనే మనకి శ్రీ కాలభైరవ స్వామివారి యొక్క ఆలయం ఉంటుంది. చూశారు కదా, పొన్నూరులో ఉన్నటువంటి శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారి యొక్క ఆలయాన్ని, అలాగే శ్రీ వీరాంజనేయ స్వామివారి యొక్క దేవాలయాన్ని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది.